మనమంతా ఈ వృక్షాలను ఆకులను రోజు చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఆకుల లోపల జరిగే ఒక అద్భుత ప్రక్రియ మనం ఊహించలేనంత గొప్పదైనది. అదే ఫోటోసింథసిస్. ఇది లేకుండా ఈ భూమి మీద జీవితం అసంభవం. మనం ఊపిరి పీల్చడానికి, ఆహారం తినడానికి, ప్రకృతిని అనుభవించడానికి ఇది ఒక ఆధారం. ఫోటోసింథసిస్ అనేది మొక్కల్లో జరిగే ఒక జీవ రసాయన ప్రక్రియ. మొక్కలు సూర్యకాంతిని, కార్బన్ డయాక్సైడ్ను, నీటిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేస్తాయి. ఫలితంగా ఆక్సిజన్ విడుదలవుతుంది, మన శ్వాసకు అవసరమైన ప్రాణవాయువు. ఈ ప్రక్రియ క్లోరోఫిల్ అనే ఆకుపచ్చ రంగు పదార్థం సహాయంతో జరుగుతుంది. ఫోటోసింథసిస్ ప్రకృతిలో ఆహార చక్రంకు ప్రారంభ బిందువు. మొక్కలు ప్రాథమిక ఉత్పాదకులు, అవి తినే జీవులు ద్వితీయ స్థాయి జీవులు. ఇది కార్బన్ సైకిల్ను నియంత్రించి గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. వృక్షాలు లేకపోతే జీవులకు ఆహారం ఉండదు, ఆక్సిజన్ ఉండదు, జీవితం నిలిచిపోతుంది. ఈ ప్రక్రియను చిన్న పచ్చని శైశవ మొక్క నుంచి భారీ వృక్షాల వరకు అన్నీ చేస్తాయి. పచ్చటి అరణ్యాలు భూమికి ఊపిరి పీల్చే ఊపిరితిత్తుల్లా పనిచేస్తాయి. ఒక మొక్క రోజుకు సుమారు 5 నుంచి 10 మిల్లీలీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. అనగా 2 పెద్ద వృక్షాలు మన కుటుంబానికి ఊపిరి తీయడానికి చాలు. ఫోటోసింథసిస్ జ్ఞానం, శక్తి, శాంతి. సూర్యుని కాంతి జీవశక్తిగా మారి వృక్షాల ద్వారా విశ్వంలో ఆహారంగా మారుతుంది. వృక్షాలు మనకు ధ్యానం చెబుతున్నట్లు స్తబ్దంగా నిలబడి సూర్యుని నుండి శక్తిని తీసుకుంటూ ఇతరులకు ప్రాణం పంచడమే. సూర్యుడికి ప్రత్యక్ష దేవత అంటారు. ఆ దేవత వెలుతురే, జీవానికి మార్గదర్శనమైన శక్తి. ఆకే మనకు చెబుతుంది, నేను నాలోనే తీసుకున్న విషాన్ని శుభ్రం చేసి ఆక్సిజన్గా ఇచ్చాను. ఇది ప్రకృతి చేసే త్యాగం. ఎటువంటి భయం లేకుండా జీవించడానికి ఇతరులకు జీవనదానం చేయడం. ప్రతి జీవి ఫోటోసింథసిస్ లాంటి ప్రయోజనం ఉండాలి. ఇతరులకి ఉపయోగపడే జీవితం.